గోపీనాథ్ మృతి తర్వాత ప్రముఖ రాజకీయ నాయకులందరూ కూడా చివరిసారిగా కుటుంబాన్ని పరామర్శించేందుకు భరోసా కల్పించేందుకు మాదాపూర్లో ఉన్నటువంటి నివాసాన్ని చేరుకుంటా ఉన్నారు. మనతో అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ, ప్రస్తుతం హైదరాబాద్ ప్రెసిడెంట్. మీకు మాగంటి గోపీనాథ్కి ఎలాంటి పరిచయం ఉండేది? సన్నిహితంగా మాగంటి గోపీనాథ్ ఎలా ఉండేవాడు మీతో? చాలా మంచి సంబంధాలు ఉండి, రాజకీయాలకు అతీతంగా గత 30-40 సంవత్సరాల నుంచి మాగంటితో సంబంధం. నేను నగర యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన టీడీపీ అధ్యక్షుడుగా ఉండే, టీడీపీ యూత్ వింగ్కు అధ్యక్షుడుగా ఉండే. దాని తర్వాత శాసనసభ్యుడిగా 3 పర్యాలు ఉన్నా కానీ మాకు ఎప్పటికప్పుడు సంబంధాలు లేకుంటుంది. ఆయన రాజకీయాలను పక్కకు పెట్టి అందరితో స్నేహంగా ఉంటుండే, అందరితో సత్సంబంధాలు ఉండే. ఈరోజు ఆయన చనిపోయిందంటే వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలపడానికి మేము రావడం జరిగింది. ఆయన స్నేహశీలిగా ఉండే, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే తత్వం ఉండే, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా మాగంటి గోపీనాథ్ గారు టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా మాగంటి గోపీనాథ్ ఎలాంటి వాడు? రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా మంచి స్నేహశీలిగా ఉండేవాడు. అందరితో స్నేహంగా ఉండే, అందరితో సత్సంబంధాలు ఉండే, అందరినీ కలుపుకుపోయే తత్వం ఉండే. గత ఎన్నేళ్ల నుంచి పరిచయం మీకు మాగంటి? నాకు 35-40 సంవత్సరాల నుంచి సుదీర్ఘ. మేము యువజన కాంగ్రెస్లో ఉంటే ఆయన టీడీపీలో ఎన్టీ రామారావు నుంచి ఆయన నగరంతో చాలా సత్సంబంధాలు. ఆయన ఉండేది ఇంతకుముందు హిమాయత్ నగర్ నడిబొడ్డులో ఉండే సిటీలో. అప్పుడు అందరితో టీడీపీలో ఉండే ఎంతమంది ఉన్నారో మేము కాంగ్రెస్ వాళ్ళతో అందరితో కూడా, ముఖ్యంగా యాదవులతో కూడా చాలా పెద్ద ఎత్తున సంబంధాలు ఉన్నాయి. అంచెలంచెలుగా వెదిగినటువంటి నాయకుడు, పట్టుకుంటే వదలనటువంటి వ్యక్తి. ఎందుకంటే వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. 3 సార్లు గెలిచినట్టు దాని మీద మీరు అర్థం చేసుకొని ఆయన ప్రజలతో సత్సంబంధం. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చెప్తా ఉన్నారు, గత 30 ఏళ్ల నుంచి మాగంటి గోపీనాథ్తో తనకి సంబంధాలు ఉన్నాయని. స్నేహశైలి, రాజకీయ పరంగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి నాయకుడు అంటూ కూడా అంజన్ కుమార్ యాదవ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.